మీ నాన్న. సరే. హలో మాధవ, చెప్పండి నాన్న. నువ్వు అర్జెంటుగా బయలుదేరి రారా. వెంటనే బయలుదేరాలా? త్వరగా రారా, వచ్చిన తర్వాత చెప్తా. సరే నాన్న, జాగ్రత్తగా రా. అలాగే ఉంటాను. నాన్న అర్జెంట్గా రమ్మన్నారు. ఈసారి నిజంగానే 2 డేస్లో వచ్చేస్తాను. ఓకే, పర్లేదు. ప్రతి మనిషికి లైఫ్లో ఒక హై పాయింట్ ఉంటుంది దివ్య. థ్యాంక్స్ ఫర్ బీయింగ్ దట్ హై పాయింట్. ఆగరా, ఆగు. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి, అందరి దిష్టి పోవాలి. తూ 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 తూ. ఉమ్మయ్, ఇంకోసారి ఉమ్మయ్. అది ఇప్పుడు వెళ్ళు లోపలికి. వెళ్ళరా లక్ష్మి దగ్గరికి. ఏమైందమ్మా? వెళ్ళి అడుగు, ఏంటో తనే చెప్తుంది. వెళ్ళు. లక్ష్మి, ఏమైంది లక్ష్మి? మీరు తండ్రి కాబోతున్నారు. లక్ష్మి, నాతో వచ్చేయాలని ఉందా? అత్తయ్య గారికి తగ్గిపోనివ్వండి అని చెప్పాను కదా. లక్ష్మి, ఏంటి? ఎరా, ఎన్నిసార్లు చెప్పాలి నీకు ఉదయాన్నే లేచిన వెంటనే మోటర్ వేయమని? వేసాను సార్. అందరూ కంప్లైంట్ చేస్తున్నారు. అయినా పైన బీర్ బాటిల్ ఏంటి? నాకేం తెలుసు సార్, నేను దాగను. నీ భారీ ముఖం చూసి వదిలేస్తున్నాను. ఏం బాబు, ఇప్పుడైనా రావటం? అవును సార్. మీ మామ ముండల కాస్తులు తగిలెట్టకుండా అప్పట్లో 400 గజాలు హైదరాబాద్లో కొనుంటే ఈ పార్టీకి నేను కూడా ఏదో ఒక అపార్ట్మెంట్ సెక్రటరీ నేటండి. ఆ ఆస్తులు తగిలెట్టుకొని ఇట్లా. ఏ సత్యం, ఆడవులతో మాటలేంటి బుద్ధి లేకుండా? పోయి టీ పెట్టు. ఏం చూస్తున్నావు అన్న? సంగారెడ్డి అంతికేసు లవర్తో కలిసి మొగుని చంపేసింది. ఎంత దారుణం! ఆ సుఖాలు అలాంటియేలే. సుఖాల కోసం చంపేసుకుంటారా? తొడబందాలన్నా దేనికైనా తెగిస్తారు. దారుణం. ఇందాకే వచ్చాను సార్. ఓకే సార్. సరే సార్. ఏంటి? లక్ష్మి ప్రెగ్నెంట్. కంగ్రాట్స్ రా, తండ్రి కాబోతున్నావట. లక్ష్మి ఎలా ఉంది? బాగుంది సార్. నిన్నటి వరకు తన మీద ఎలాంటి అభిప్రాయం లేదు, కానీ తను ప్రెగ్నెంట్ అన్నప్పటి నుంచి దాన్నే ఓనింగ్ అంటారా? సార్ వస్తున్నా. హలో, సాయంత్రం బయటికి వెళ్దామా? ఐ వాంట్ టు స్టే అలోన్. సరే, అలాగే ఉందాం. చాలాసేపు అయింది, వెళ్దామా?
వర్షం కూడా పడేలా ఉంది. వీళ్ళిద్దరి సంబంధం మటుకు అర్థం కావట్లేదు సత్యం. అర్థం కాకపోవడానికి ఏముందన్నా, అన్నీ ముందే. ఓ పెళ్ళికి ముందే అన్నీనా? ఆ తర్వాత ఎవడన్నా పెళ్లి చేసుకొని ఆడి పరిస్థితి ఏంటంటే సత్యం? తప్పే ఉందిలే అన్న. తుమ్మితే రోగాలు వచ్చిపోయే రోజులు ఎప్పుడు పోతామో తెలియదు. కోరికలైనా తీరిని. ఓకే సరే సరే. నాకు తెలుసు నువ్వు ఎందుకు ఇలా ఉన్నావు. తెలిసిందే కదా, నువ్వు చెప్పిందే గుర్తుందా? నష్టపోతామని తెలిసి కూడా ఇష్టపడటమే ప్రేమని. ఏదేమైనా ఈ దగ్గర ఎప్పటికీ దూరం కానివ్వను. హాయ్ జాను. హాయ్ సుమా, ఫస్ట్ రూమ్స్ క్లీన్ చేసాయి. సరేనమ్మా. హాయ్ జాను, నీ డ్రెస్ బాగుంది. ఎవరు కొన్నారు? నానా. అమ్మ కాదా? అమ్మే కొనింది. మరి ఇంకెవరు? నాన్న కొన్నారు. చాక్లెట్ తింటావా? జాను, చాక్లెట్. బాగుందా చాక్లెట్? బాగుంది. ఎవరిచ్చారు? నాన్న. నేను కదా ఇచ్చింది. నాన్న ఇచ్చారు. దానికి దెబ్బ తగిలినా సరే నాన్ననే అంటుంది, అమ్మని కూడా అనదు. ఎక్కడే మీ నాన్న?